ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? మరి ఈరోజు సాయంకాలం ప్రత్యేకంగా ప్రియులారా మరి బైబిల్ క్లాస్ అని ఆదికాండం నుంచి ప్రారంభిస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఈ యొక్క బైబిల్ తరగతులు స్టార్ట్ చేయాలని ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినాడు. అలాగే ఫిజికల్గా కూడా మన ప్రేయర్ హాల్లో ఫిజికల్ బైబిల్ క్లాస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. కాబట్టి ప్రతి వారానికి 2 క్లాసెస్ ఉంటాయి ప్రియులారా. నేను హెడ్డింగ్ కూడా పెడతాను, బైబిల్ క్లాస్ ఆదికాండం అని పెడతాను. సో మీరు ఆదికాండం నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ చాప్టర్లో ఏముంది, సెకండ్ చాప్టర్లో ఏముంది, థర్డ్ చాప్టర్, అట్లాగా మనం చాప్టర్ వైజ్గా అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. నేను లాస్ట్ టైం ప్రకటన గ్రంథం స్టార్ట్ చేశాను, అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అది కంటిన్యూ చేస్తూనే వారానికి 2 సార్లు బైబిల్ క్లాసెస్ చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించారు. కాబట్టి ఈ సమయంలో మనం చిన్న ప్రార్థనతో డైరెక్ట్గా మనం వాక్యంలోనికి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభా, ఇదిగో ఈ సాయంకాల వేళలో నైనా మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. నీ వాక్యము మాకు జీవమునిస్తుంది నాయన. వాక్యమే దేవుడై ఉండేను. అవును తండ్రి, నీవే వాక్యమే నీవు తండ్రి. మరి నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించడానికి ప్రభా మాకు సహాయం చేయండి. ఈ యొక్క చివరి దినాలలో మేము అంత్య దినాల్లో ఉంటున్నాం ప్రభా. మరి నీ వాక్యము మాకు చాలా అవసరం నాయన తండ్రి. మరి ఎంతోమంది ప్రభా బైబిల్ మాకు స్టార్టింగ్ నుంచి తెలియదు, మాకు వాక్యం నేర్పిస్తే బాగుంటుంది అని ప్రభా ఎంతోమంది అడుగుతున్నారు. మరి వారి కోసం ఈ యొక్క వాక్యాన్ని మరి బోధించడానికి మీరు కృపనిచ్చినందుకు స్తోత్రం నాయనా. అయా, మీ యొక్క పరిశుద్ధాత్మను నా మీద ఉంచండి తండ్రి. ఈ యొక్క బైబిల్ క్లాసెస్ని మరి మేము చక్కగా నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మదేవ నీవే మాకు బోధకుడవై నేర్పించమని, మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి బైబిల్ అంటే క్రైస్తవులందరికీ తెలుసు, ఇది పరిశుద్ధ గ్రంథం, తెలుగులో పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క వాక్యం. యోహాను సువార్త 1:1 ఒక చక్కటి వాక్యం ఉంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఈ వాక్యము అంటే దేవుని వాక్యం, ఈ బైబిల్ గ్రంథం అనేది దేవుని యొక్క మాటలు. మరి ఈ వాక్యము ఎవరంట అండి? దేవుడై ఉన్నాడంట. హల్లెలూయా. అయితే ఈ బైబిల్ మొత్తం ఈ బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుడు పలికిన మాట అని కాదు, దేవుడే రాయించాడు. అంటే అందులో చాలా రాజకీయ విషయాలు ఉన్నాయి, తర్వాత చరిత్రక సంబంధమైన చరిత్ర సంఘటనలు ఉన్నాయి. అక్కడ మధ్యలో దేవుడు ఒక్కొక్కరితో ఏం మాట్లాడాడు అనేది దేవుని యొక్క మాటలు కూడా ఉన్నాయి. సో ఇశ్రాయేలీలకి పలికిన మాటలు ఉన్నాయి సపరేట్గా. కొత్త నిబంధనలో మరి మనము ఇప్పుడు క్రైస్తవులకి దేవుడు చెప్పినటువంటి వాక్యాలు ఉన్నాయి. సో మనం బైబిల్ని ఎలా అంటే అలా చదవకూడదు ప్రియులారా. బైబిల్ని మనం అండర్స్టాండింగ్ తోటి ఒక క్రమ పద్ధతిలో మనం చదువుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టు చదువుకుంటే అది అర్థం కాదు. చాలామంది బైబిల్ అలా తెరిచేసి చదివేస్తూ ఉంటారు. అక్కడ ఏదైనా దేవుడు తిట్టినటువంటి, అంటే ఇశ్రాయేల్ ప్రజల్ని చాలా చోట్ల తిడతారు కదా, అలాంటి వాక్యాలు వచ్చినప్పుడు అమ్మో దేవుడు నన్ను తిట్టేస్తున్నాడు కాబట్టి వద్దు అనేసి ఆ బైబిల్ చదవడమే మానేస్తారు, పక్కన పెట్టేస్తారు. మనం ఒక క్రమంగా చదువుకుంటూ వెళ్ళాలి. అసలు ఏంటి దేవుడు ఎవరితో ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడారు,
ఆ వాక్యము ఇప్పుడు నా జీవితంలో నేను ఎలా అన్వయించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలి ప్రియులారా. మరి నేనైతే ఇప్పటికీ బైబిల్ ఎన్నిసార్లు చదివాను అనేది నేను లెక్క పెట్టుకోలేదు. బట్ ఒక 27 కాదు, ఒక 30 years నుంచి నేను చదువుతున్నాను బైబిల్. ఖచ్చితంగా బైబిల్ పట్టుదలతోటి ఒక 30 years నుంచి చదువుతూ ఉన్నాను. మరి దేవుని యొక్క మహాకృపలో చాలా కొద్దిగా నేను నేర్చుకున్నది, చాలా కొద్దిగా కొంచెమే నేర్చుకున్నాను. అసలు మనకి ఈ బైబిల్ అంతా అర్థం కావాలంటే మన జీవితం కాదు కదా, మనం ఒక 100 ఏళ్ళు మళ్ళీ జీవించినా కూడా, 100 జన్మలు ఎత్తినా కూడా మనకి బైబిల్ అర్థం కాదు. ఎందుకంటే ఇది ఒక మహాసముద్రం. కాబట్టి మనం బైబిల్ చదువుకునేటప్పుడు ప్రియులారా, చదివిన ప్రతిసారి కూడా మీకు దేవుడు ఏదో ఒక కొత్త విషయాన్ని తెలియజేస్తారు. మీరు ఇప్పుడు ఆదికాండం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఓకే, ఒక 2 years తర్వాత మళ్ళీ మీరు ఆదికాండం మొదటి అధ్యాయం చదివినప్పుడు మీకు ఆ ముందు చదివిన దానికి ఇప్పుడు 2 years తర్వాత చదివేదానికి చాలా తేడా ఉంటుంది. అంటే మీకు కొత్తగా అర్థమవుతుంది. సో మనం ఆత్మీయంగా ఎదుగుతున్న కొద్దీ బైబిల్ మనకి కొత్తగా అర్థమవుతూ ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. చాలాసార్లు 90% దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడతారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము స్వయంగా ఆయన పలికిన మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు ప్రియులారా. మనం ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు ఈ యొక్క బైబిల్ క్లాస్లో మనం నేర్చుకుందాం. గుర్తుపెట్టుకోండి, వారానికి ఒక 2 times బైబిల్ క్లాసెస్ ఇస్తాను. తర్వాత మిగిలిన డేస్లో మామూలుగా లైవ్ ప్రకటన గ్రంథం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా, మధ్యలో వేరే వాక్యాన్ని కూడా నేను చెప్తా ఉన్నాను. సో ప్రకటన గ్రంథం ఫాస్ట్గా మనం ముగించుకుందాము. అది అయిపోతే మనం బైబిల్ క్లాస్ తర్వాత మామూలుగా లైవ్ మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సో మొట్టమొదటిగా మనం పాత నిబంధన ఆదికాండం నుంచి మనం స్టార్ట్ చేసుకుందాము. అయితే ప్రియులారా, ఈ యొక్క ఆదికాండం 50 అధ్యాయాలు ఉన్నాయి. ఆది అంటేనే మనకు అర్థమవుతుంది కదా, స్టార్టింగ్, అన్నిటికీ స్టార్టింగ్ అన్నమాట. ఈ సృష్టికి ఆరంభము, తర్వాత మానవ జీవితానికి ఆరంభము. సో ఇది ఆది. అందుకే యేసయ్య చెప్తారు కదా, నేనే ఆది అయినాను అంతమైనాను, నేనే ఆల్ఫా ఒమేగా. ఆయనే స్టార్టింగ్ అండ్ ఎండింగ్. మన జీవితానికి కూడా ఆది ఎవరు? ఆయనే. మన జీవితానికి అంతము కూడా యేసు ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. సో దేవుడు చేసినటువంటి సృష్టి, ఈ యొక్క ఆదికాండంలో దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని ఎలా సృష్టించాడు, తర్వాత మనుషుల్ని ఎట్లా సృష్టించాడు, అసలు మనుషుల్ని ఆయన ఎందుకు సృష్టించాడు, మనుషులు ఎలాగా పతనం అయిపోయారు, పాపం ఎలా వచ్చింది, మరి ఆ పాపం పోవడానికి దేవుడు ఏం చేశాడు, అలా మొత్తం హిస్టరీ ఈ భూమి మీద మానవుల యొక్క చరిత్ర స్టార్ట్ అవుతుంది. అయితే మనం వచనం బై వచనం ఏమి చదవము, ఎందుకంటే దానికి చాలా టైం పడుతుంది పిల్లరా. కాబట్టి నేను ఆల్రెడీ ఈ ఫస్ట్ చాప్టర్ అంతా నేను చదివేస్తున్నాను. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు మీకు చెప్తాను. సో మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే, మీరు ఈ అధ్యాయాన్ని ఆదికాండం 1వ అధ్యాయాన్ని మీరు చదువుకోవాలి. దయచేసి ఈ వాక్యం వినేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, మీకు ఇంట్రెస్ట్ ఉంది, నేను బైబిల్ నేర్చుకోవాలి ప్రియులారా. నేను 2020లో కరోనా స్టార్ట్ అయినప్పుడు ఇలాగే కొంతమంది హైందవ బిడ్డలు, అంటే కొత్తగా ప్రభులోకి వస్తారు కదా, రక్షణలోకి వచ్చిన వాళ్ళు అడిగారనమాట, సిస్టర్ మాకు బైబిల్ తెలీదు, మాకు బైబిల్ మీరు చెప్తే బాగుంటుంది కదా. అంటే అప్పుడు నేను ఆన్లైన్లోకి రాలేదు, మామూలుగా ఫేస్బుక్లో లైవ్ ఇస్తూ ఉన్నాను ఎవ్రీడే. 2020 నుంచి మీరు చూడండి, ఫేస్బుక్ లైవ్ నాది ఎవ్రీడే లైవ్ ఉంది. అయితే ఆన్లైన్లో అంటే కాన్ఫరెన్స్ కాల్, ఫోన్లో మొబైల్లో కాన్ఫరెన్స్ కాల్లో నేను బైబిల్ క్లాస్ స్టార్ట్ చేశాను. ఆదికాండం నుంచి ఒక్కొక్క వచనం చెప్తూ ఉండేదాన్ని. సో రోజుకి ఒక్కోసారి సగమే అయ్యేది, ఒక అధ్యాయంలో సగమే అయ్యేది, ఒక్కోసారి ఒక అధ్యాయం అయిపోయేది, ఒక్కోసారి 2, అంటే అక్కడ ఉన్న స్టోరీని బట్టి. సో అట్లాగా
ఇప్పటికీ మరి కంప్లీట్ అయిపోయింది. ఐ థింక్ లాస్ట్ ఇయరే అయిపోయిందండి. బైబిల్ మొత్తం కంప్లీట్ చేసామంటే ఒక్కొక్క వచనం మేము ధ్యానం చేస్తూ చాలా స్లోగా, కొంచెం మధ్యలో గ్యాప్ కూడా వచ్చేది. 20 నుంచి 23 వరకు 3 ఇయర్స్లో మేము కంప్లీట్ చేసాము. చాలామంది బైబిల్ నేర్చుకున్నారు. అందులో టెస్ట్ కూడా పెట్టేదాన్ని, ఎగ్జామ్ పెట్టేదాన్ని. చాలామంది నేర్చుకున్నారు, మంచిగా ప్రీచర్స్ అయ్యారు వాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేశాను సెకండ్ టైం బైబిల్ క్లాస్. అయితే ఆన్లైన్లో అంటే యూట్యూబ్లో, ఫేస్బుక్లో నేను ఎన్నిసార్లు స్టార్ట్ చేసినా కూడా అది కంటిన్యూ కాలేదు. సో ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా స్టార్ట్ చేస్తున్నాను ప్రియులారా. సో ఇది కంప్లీట్ చేయాలనేది మీరు ప్రార్థన చేయండి. ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమైతే మనం కంప్లీట్ చేసుకుందాం. ఓకే, మనం దేని గురించి చింతించాల్సిన పని లేదు. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. యేసయ్య అన్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. సో ఆయన వచ్చే ముందు ఆయన వాక్యాన్ని మనం బాగా నేర్చుకుందాం. సో మనం వెళ్ళిపోదాం క్లాస్లోకి. సో ఆదికాండం 1వ అధ్యాయం. సో మనం ఇందులో చూసినట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను. హల్లెలూయా. సో ఆది యందు ఫస్ట్ దేవుడు ఏం చేశాడండి? మనకి తెలుగు బైబిల్లో భూమి ఆకాశము అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఒక్క నిమిషం. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే హెవెన్స్ అండ్ ఎర్త్, అంటే పరలోకములు తర్వాత భూమిని. ఆయన పరలోకం అంటే ఆయన పరలోకం, హెవెన్స్ పరలోకాన్ని ఒక్కటి కాదు, ఆకాశములు. ఇప్పుడు పౌలు గారు కూడా చెప్తారు, నేను 3వ ఆకాశానికి ఎక్కిపోయాను అంటున్నారు. అంటే ఇప్పుడు మనకు కనిపించే ఆకాశం మామూలు ఆకాశం, అది 1వ ఆకాశం. దానిపైన 2వ ఆకాశం, 2వ ఆకాశంలో ఈ సూర్యచంద్ర నక్షత్రాలు, గెలాక్సీలు, మొత్తం విశ్వము ఉంది అక్కడ, స్పేస్. ఆ పైన ఉంది 3వ ఆకాశం, అక్కడ దేవుడు ఉన్నాడు. ఓకే, 3 ఆకాశాలు ఉన్నాయి. ఇంకా పైన ఇంకెన్ని ఆకాశాలు ఉన్నాయో మనకైతే తెలీదు. మనకు తెలిసింది ఈ 3 ఆకాశాలే. సో నాకు తెలిసింది మాత్రమే నేను చెప్తాను ప్రియులారా, నాకు తెలియనిది అయితే నేను చెప్పను. ఎందుకంటే బైబిల్లో ఉన్నంత వరకు, నాకు అర్థమైనంత వరకు నేను చెప్తాను. అర్థం కాని మనం అనవసరంగా మనం కొత్తగా కల్పించకూడదు, ఉన్నది తీసేయకూడదు, లేనిది కలపకూడదు. అది బైబిల్ నియమం. సో పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడగాలి, దేవా నాకు అర్థం చేయించండి, మీరే నాకు నేర్పించండి. సో దేవుడు మొట్టమొదట భూమి ఆకాశాన్ని సృష్టించాడు. అయితే అప్పుడు భూమి ఎలా ఉంది? నిరాకారంగా, శూన్యముగా ఉందంట. ఇదేంటి? మరి దేవుడు భూమిని సృష్టిస్తే ఆ భూమి చక్కగా ఉండాలి కదా, మరి ఆ భూమి ఎంతో అందంగా ఉండాలి కదా. ఎందుకు నిరాకారంగా ఉంది? శూన్యంగా ఎందుకుంది? శూన్యం అంటే ఇంకా ఏమీ లేదనమాట, అంత ఖాళీగా ఉంది. ఇప్పుడు ఒక ఇంట్లో సామాన్ ఏం పెట్టలేదు అనుకోండి, ఏమంటాం? అంతా శూన్యం అంటాం. మన అకౌంట్లో ఏమీ డబ్బులు లేవు అనుకోండి, మనీ లేవు, అప్పుడు ఏం? జీరో బ్యాలెన్స్ అంటే శూన్యం, ఏమీ లేవు. సో భూమి కూడా ఎలా ఉంది? ఏమీ లేవు, మొత్తం ఖాళీ ఉంది. నిరాకారంగా అంటే అదొక ఆకారం లేదు, ఆకారం లేకుండా ఉంది, శూన్యంగా ఉంది. మళ్ళీ చీకటి, చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండేను అంట. సో ఆ అగాధ జలముల మీద ఇంకేముంది? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా, దేవుడు ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ ఆదికాండంలో 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో ఏదో జరిగింది, సంథింగ్ హ్యాపెన్. అయితే చాలామంది ప్రవక్తలు, దేవుని సేవకులు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దేవుడు ఈ భూమిని, ఆకాశంలో ఫస్ట్ ఆకాశములను, హెవెన్స్ని సృష్టించినప్పుడు భూమి కంటే ముందు దేవుడు దేవదూతలను సృష్టించాడు. ఓకే, మానవుని సృష్టించక ముందు దేవుడు దేవదూతలను సృష్టించాడు. దేవదూతలలో మరి చాలా శ్రేష్టమైనటువంటి దేవదూత లూసిఫర్, మనకు తెలుసు కదా. దేవునికి అతి సమీపంగా ఉండి, కేరుబుల్లో ఒక కేరుబుగా ఉండి దేవుణ్ణి నిత్యము ఆరాధించేటువంటి ఆ యొక్క లూసిఫర్, లూసి అనగా వెలుగు. సో ఆ లూసిఫర్ ఏం చేశాడు? దేవుణ్ణి ఆరాధించకుండా
తనలో ఒక దుష్ట ఆలోచన వచ్చిందనమాట. సాతాను గురించి మనము తర్వాత నేర్చుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఆ చాప్టర్ ఆ అంశం ఇక్కడ లేదు కదా. కాబట్టి నేను జస్ట్ మీకు ఈ వచనానికి ఏం జరిగింది అనేది మీకు చెప్తాను. సో లూసిఫర్ గర్వించి దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. నన్ను అందరూ ఆరాధించాలి, నేనెందుకు దేవుని ఆరాధించాలి, నేను దేవుని కంటే గొప్పగా ఉండాలి అని అనుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు, వాడిని కింద నెట్టేశాడు. ఎక్కడ నెట్టేశాడు? భూమి మీదకి నెట్టేశాడు. అప్పుడు భూమి బాగుంది, భూమిని దేవుడు మంచిగా సృష్టించాడు, అందంగా ఉంది, చక్కగా ఉంది. కానీ ఎప్పుడైతే ఈ సాతానుడు ఈ భూమి మీద పడ్డాడో అప్పుడు ఏదైనా ఇట్లా ఫోర్స్గా వచ్చి పడింది అనుకోండి. ఇప్పుడు ఒక భూమిని కూడా మనం ఇట్లా ఒక రాయితో కొడితే ఎలా అవుతుంది, అది అట్లా ఇట్లా మొత్తం చెల్లా చెదరవుతుంది కదా. సో అట్లాగా సాతానుడు వచ్చి వాడి దూతలు వచ్చి అన్ని ఈ భూమి మీద పడినప్పుడు భూమి చిందరవందర అయిపోయింది, నిరాకారంగా అయిపోయింది, శూన్యంగా అయిపోయింది, మొత్తం చీకటి ఉంది. అందుకే దేవుడు ఏం చేశాడు, మొట్టమొదట వెలుగు కమ్మని పలికెను. సో దేవుడు ఫస్ట్ వెలుగు, ఆ చీకటిని తొలగించడానికి వెలుగు కలుగునుగాక అని చెప్తున్నాడు. సో ఇలా మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, ఈ వాక్యము నాకు నేను ఎలా అన్వయించుకోవాలి నా జీవితానికి. సో నా జీవితానికి ఆది ఆయనే, నా జీవితానికి ప్రారంభం ఆయనే, తల్లి గర్భంలో నన్ను పుట్టించింది ఆయనే. మనం అలా మనకి అన్వయించుకోవాలి. సో నా జీవితానికి దేవుడు ఆదిగా ఉన్నాడు. సో నా జీవితం అంతా నడిపిస్తాడు, నా అంతం వరకు ఆయన నాతో ఉంటాడు. ఓకే. రెండో పాయింట్, మన జీవితం ఒకవేళ ఈ భూమిలాగా నిరాకారంగా శూన్యంగా ఎలాంటి బ్లెస్సింగ్ లేకుండా, సంతోషం లేకుండా, ఎలాంటి ఆశీర్వాదం లేకుండా ఉండొచ్చు, నిరాకారంగా ఉండొచ్చు, ఏ ఒక అర్థం లేకుండా ఉండొచ్చు, చదువు లేకుండా ఉండొచ్చు. నా జీవితంలో నేను అసలు ఇంకా ఎందుకు పనికిరాను. ఒక యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం, ఒక సహోదరుడు, ఆయనకి 2 చేతులు లేవు, కాళ్ళు లేవు. ఆయన చిన్నప్పటి నుంచి ఎంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆయన్ని ఎంతో ఎంకరేజ్ చేసి పెంచారనమాట. అంటే నీకు కాళ్ళు లేకపోయినా చేతులు లేకపోయినా నీకు దేవుడు ఉన్నాడు అని ఒక ధైర్యం ఇచ్చి, ఒక బలం ఇచ్చి ఆయనని ఎలా చేశారంటే ఈరోజు ఆయన ప్రపంచాన్నే ఛాలెంజ్ చేస్తున్నాడు. 2 కాళ్ళు 2 చేతులు ఉండి మీరేం చేస్తున్నారు? ఆయన 2 కాళ్ళు చేతులు లేకుండా ఆయన దేవునికి గొప్ప సాక్షిగా లక్షలాది మందిని ఆయన సంతోషంతో నింపుతున్నాడు, ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నాడు ప్రియులారా. సో అంటే ఆయన జీవితంలో ఇది నాకు శూన్యం అని అనుకోలేదు, శూన్యంగా ఉంది. కానీ దేవుడు ఆయన జీవితాన్ని ఎలా మార్చాడు? వెలుగుతో నింపాడు. హల్లెలూయా. సో మన జీవితం మరి అంత అధ్వానంగా ఏం లేదు కదా, అంత ఘోరంగా లేదు కదా. నువ్వు కొద్ది గొప్ప చదువుకున్నావు, ఒకవేళ నువ్వు చదువుకోకపోయినా నో ప్రాబ్లం, నీకు ఎక్కువ డబ్బు లేకపోయినా నో ప్రాబ్లం, ఏం బాధపడద్దు. వాళ్ళలాగా లేదు, నాకు వీళ్ళలాగా లేదని అనుకోవద్దు. నీ జీవితం ఈరోజు ఏం జాబ్ లేకుండా, ఏమీ అసలు ఎవరి మీద మరి నేను ఆధారపడాలి, ఎవరు నాకు సాయం చేస్తారు, నన్ను ఎవరు ప్రేమించేవాళ్ళు లేరు, ఇలాంటి ఒక నిరాశ నిస్పృహ స్థితిలో నువ్వు ఉండొచ్చు. కానీ గుర్తుంచుకో, దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. ఎలా ఆ చీకటిలో మన జీవితం అంతా చీకటిమయం, అంధకారమయం అయిపోయి ఉండొచ్చు, ఆశ లేని జీవితం. కానీ దేవుడు ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, అన్నిటి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అయితే ఆయన ఏం పలికాడు? వెలుగు కలుగునుగాక. ఆయన వెలుగు కలిగించాడు, సృష్టించాడు. సో నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు వెలుగును సృష్టిస్తాడు. ఆమేన్. దేవుడు మన జీవితాన్ని వెలిగిస్తాడు. దేవుడు ఉన్నాడు, ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. సో ఆయన వెలుగు నీలో ప్రకాశించునుగాక. సో మొట్టమొదట దేవుడు వెలుగును చేసి మరి వెలుగుకి వెలుగుని చీకటిని వేరుపరిచాడు. సో దేవుడు ఎప్పుడు కూడా సత్యము అసత్యం, వెలుగు చీకటి, మంచి చెడు, ఓకే, న్యాయము అన్యాయము. సో ఈ రెండింటిని దేవుడు ఎప్పుడు వేరుపరుస్తాడు. 2 కలిసి ఉండడానికి లేదు. విశ్వాసి అవిశ్వాసి, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, నీతిమంతులు అనీతిమంతులు. సో చీకటికి వెలుగుతో సంబంధం లేదు కాబట్టి దేవుడు వేరుపరిచాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడికి సంబంధించినవి ఏవైనా చీకటి కార్యాలు, చీకటి మాటలు, చీకటి అంటే పాపము, సాతానికి చెందినవి, అలాంటివి లక్షణాలు ఏవైనా మనలో ఉన్నాయా? మనలో అలాంటి కార్యాలు ఉన్నాయా?
వాటన్నిటినీ మనం దూరం చేసుకోవాలి. దేవుని వెలుగుతో మనం నింపుకోవాలి. హల్లెలూయా. సో వేరుపరిచాడు ఆయన. వేరుపరిచిన తర్వాత ఆయన చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు, వెలుగునకు పగలు అని పేరు పెట్టాడు. అప్పుడు ఒక రోజు అయింది. అస్తమయము ఉదయము కలుగగా ఒక రోజు అయింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో చాలామంది ఉండే డౌట్ అనమాట, ఇక్కడ అస్తమయము ఉదయము కావడానికి మరి సూర్యుడు లేడు కదా, చంద్రుడు లేడు కదా, నైట్లో రావడానికి చంద్రుడు లేడు కదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఆయన సృష్టికర్త. ఆయన లెక్క మరి అస్తమయ ఉదయానికి ఎన్ని గంటలు ఆయన లెక్క పెట్టుకున్నాడు, అన్ని అవర్స్లో ఆయన ఒక దినం అని లెక్క పెట్టాడు. సో దాని తర్వాత ఆయన ఒక్కొక్క రోజుకి ఒక రోజుకి పగలుకి సూర్యుడిని పెట్టాడు, రాత్రికి మరి చంద్రుడిని పెట్టాడు, నక్షత్రాలను పెట్టాడు. సో అది దేవుడి యొక్క లెక్కలో డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం మానవ రీతిగా ఆలోచిస్తాం, కానీ దేవుడు సృష్టికర్త కాబట్టి ఆయన లెక్కలు వేరే, ఆయన కులమానం వేరే, మరి ఆయన యొక్క ఏమంటారు టైమింగ్స్ కూడా వేరే ఉంటుంది పిల్లలు. కాబట్టి అంతవరకు మనకు అక్కడ తెలుసు. సో దానికి మించి మనం ఆలోచించకూడదు. సో రెండవ రోజున మనం చూసినట్లయితే మొత్తం వాటర్ ఉన్నాయి కదా, దేవుడు ఏం చేస్తాడంటే ఈ వాటర్ మొత్తం పైన వాటరు కింద వాటరు వేరైపోవాలని చెప్తారు. అప్పుడు ఆ మధ్యలో ఒక గ్యాప్, విశాలమైన ఖాళీ స్థలం ఏర్పడింది. దానికి ఆయన ఆకాశము అని పేరు పెట్టాడు. హల్లెలూయా. సో ఆకాశం కింద మళ్ళీ నీళ్ళు ఉన్నాయి కదా భూమి మీద, ఆ నీళ్ళన్నీ ఒక సైడ్కి వచ్చేయాలంటే ఆ నీళ్ళన్నీ ఒక సైడ్కి వచ్చేసాయి. ఆ నీళ్ళకి సముద్రము అని పేరు పెట్టాడు. ఈ యొక్క భూమికి ఆయన ఏం పేరు పెట్టాడు? భూమి అని పేరు పెట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మొత్తం పైన నీళ్ళన్నీ కూడా పైకి వెళ్ళిపోయినాయి, కింద నీళ్ళు రెండు కూడా సపరేట్ చేయబడ్డాయి. సో భూమిని సపరేట్ చేశాడు, సముద్రాన్ని సపరేట్ చేశాడు. సో అలా అవ్వగానే రెండవ రోజు అయిపోయింది. మూడవ రోజు మళ్ళీ ఆ భూమి మీద ఉన్నటువంటి నీళ్ళన్నీ ఒకవైపు వచ్చేసినాయి కదా, ఆ భూమి విత్తనములు, అన్ని రకాల విత్తనాలు కలిగినటువంటి చెట్లు మొలిపించునుగాక, ఫలాలు కానీ కూర మొక్కలు కానీ అన్నీ మొలిపించునుగాక అని ఆయన నోటితో ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? దేవుడు నోటి మాటతో పలికి సృష్టిస్తున్నాడండి. హల్లెలూయా. చూడండి, దేవుడు మాటలో ఎంత జీవం ఉంది. అందుకే వాక్యము మనం చదువుతూ ఉంటే, ఆ వాక్యాన్ని మన నోటితో పలుకుతూ ఉంటే మన జీవితంలో కూడా అలా సృష్టించబడతాయి. అంటే దేవుడు కలుగునుగాక అంటే కలుగుతున్నాయి, ఆ ప్రకారం అవన్నీ అలా ఆయన ఎలా పలుకుతున్నాడో అలా అవుతున్నాయి. సో ఇప్పుడు అదే దేవుని ఆత్మ మనలో ఉన్నాడు కదా, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. సో మన నోటితో మనం ఏం పలకాలి? నా కుటుంబం దీవించబడును గాక, నా బిడ్డలు దీవించబడును గాక, నాకు మంచి ఉద్యోగం వచ్చును గాక, దేవుని ఆత్మ నా మీదికి వచ్చును గాక, నా ద్వారా ఎంతోమంది రక్షణ పొందును గాక, నా ద్వారా దేవుని కార్యాలు జరుగును గాక, అద్భుత కార్యాలు జరుగును గాక, నాకు స్వస్థత కలుగును గాక, యేసు నామములో నేను స్వస్థత పొందుకుంటున్నాను. సో ఈ కలుగును గాక నోటిలో నుంచి మనం దేవుని వాక్కుని, ఆశీర్వాదాన్ని, స్వస్థతని మనం విడుదల చేసినప్పుడు ప్రియులారా, దేవుడు పలికితే జరిగింది కదా, మరి మనం పలికితే జరుగుతుందా? ఎస్. పరిశుద్ధాత్మతో నింపబడిన మనం మన యేసునామంలో పలుకుతున్నాం. ప్రభు అన్నాడు, మీరు నా నామంలో ఏమి అడిగినా నేను దాన్ని చేస్తాను. అవునా? సో వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, షూర్లీ గాడ్ విల్ గివ్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు తప్పకుండా నీ జీవితంలో చేస్తాడు. ఇప్పుడు నీకు ఉద్యోగం లేదా, నువ్వు చెప్తూ ఉండాలి, యేసునామంలో నాకు మంచి ఉద్యోగం వచ్చింది గాక, నాకు సంతానము కలుగును గాక, మంచి భర్త వచ్చింది గాక, మంచి భార్య వచ్చింది గాక, నా భర్త మారిపోను గాక, నా భార్య మారిపోను గాక, నా కుటుంబం కట్టబడును గాక. నీకు ఏది సమస్య ఉంది? అప్పులు తీరిపోను గాక, నా అప్పులు అన్నీ, ఎన్ని వేలు ఎన్ని లక్షలు అప్పులు ఉన్నాయి, యేసయ్య నీ నామంలో ఈ అప్పులన్నీ తీర్చేయండి నాయన, తీరిపోను గాక అని చెప్పాలి. అప్పుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం జరుగుతుంది. సో ప్రియులారా, మరి విత్తనాలు అన్ని చెట్లు వచ్చేసినాయి, నోరు పలకగానే మొక్కలు
ఫలాలు ఇచ్చే చెట్లు అన్నీ, అరటి పళ్ళు, జామ పళ్ళు ఇవన్నీ వచ్చేసినాయి. తర్వాత 3వ రోజు అయిపోయింది. 4వ రోజున మరి దేవుడు సూర్యుని, పగలుని పరిపాలించడానికి సూర్యుడిని, తర్వాత చంద్రుణ్ణి, నైట్ పరిపాలించడానికి, నైట్లో వెలగడానికి చంద్రు నక్షత్రాలన్నిటినీ వాటి వాటి కాలములు, సమయములు, సూచనలు చూపించే విధముగా దేవుడు మరి వాటిని సృష్టించాడు. అయితే ఇవన్నీ కూడా మరి దేవుడు ఒకదాని తర్వాత ఒకటి, దాని తర్వాత భూమి మీద సముద్రంలో జలచరాలు, సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద చేపలు, అన్ని రకాల జీవులు సముద్రంలో కలుగునుగాక అనగా కలిగినాయి. తర్వాత మళ్ళీ ఆకాశంలో ఎగిరే పక్షులు కలుగునుగాక అనగానే అన్నీ అలాగా ఎన్ని రకాల ఎన్ని పక్షులు దేవుడు సృష్టించాడో కొన్ని. అంటే చూడండి పిల్లలారా, ఈ భూమి మీద దేవుడు మనల్ని తీసుకొని రావడానికి ముందు అంత సిద్ధపరుస్తున్నాడు. భూమిని మంచిగా నివాసంగా ఉండేటట్టు ముందు వాటని తీసేశాడు, చక్కగా ఆరిన నేలగా చేశాడు, చెట్లు మొలిపించాడు. ఎందుకంటే మరి మనకి నీడ ఉండాలి కదా, మరి తినడానికి ఆహారం ఉండాలి కదా, పళ్ళు, తర్వాత ఆకాశంలో పక్షులు, అంటే ఇవన్నీ మనకు అవసరం అన్నమాట. ప్రకృతిలో ఈ చెట్లు, ఈ పక్షులు, ఈ జంతువులు చాలా అవసరం. కాబట్టి మనం ప్రతి జంతువుని మనము దేవుడు సృష్టించిన జంతువులు కాబట్టి వాటిని మనం ప్రేమించాలి ప్రియులారా. నాకు ఒకప్పుడు కుక్కలు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. అస్సలు మా ఇంట్లో 2 కుక్కల్ని పెంచారు మమ్మీ డాడీ వాళ్ళు. నేను బాగా ఎప్పుడు సేవకి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు తిట్టేదాన్ని, ఎందుకు మీరు ఈ 2 కుక్కల్ని పెట్టుకున్నారు, తీసేయండి, పంపించేయండి, ఎవరికైనా ఇచ్చేయండి అని నేను విసుక్కునేదాన్ని పిల్లలు. కానీ కరోనా టైంలో అప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను, మమ్మీ డాడీ అమెరికా వెళ్ళారు. సో నేను అక్కడ ఇంట్లో ఉండి చూసుకోవాల్సి వచ్చింది. అప్పుడు నేను చూశాను మా డాగ్స్ ఎంత, అవి ఒక మనిషి లాగానే ఎంత ప్రేమగా ఉంటాయి, అవి ఎంత కేర్గా ఉంటాయి, వాటికి ఎంత అఫెక్షన్ ఉంటుందని నేను చూసినప్పుడు పిల్లరా నాకు తెలియకుండానే నేను వాటిని చాలా ప్రేమించాను. ఇప్పుడు మా 2 డాగ్స్ లేవు, 2 కూడా చనిపోయినాయి. మమ్మీ డాడీ కూడా హెవెన్కి వెళ్ళిపోయారు. అయితే నేను చాలా బాధపడేదాన్ని. అంటే నేను ఇంతకాలం నాకు తెలీదు, దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడారు. నోవా కూడా మరి జంతువులని ఆయన ఎంతో చక్కగా చూసుకున్నాడు కాబట్టే కదా ఈరోజు ఈ జంతువులన్నీ ఉన్నాయి. మరి నోవా కాపాడాడు వాటన్నిటిని. మరి ఈ యొక్క జంతువులు మనకి అవసరం ఉంది కాబట్టే దేవుడు సృష్టించాడు. మరి ఆయనకి అది అవసరం లేకపోతే దేవుడు ఎందుకు సృష్టిస్తాడు కదా, మన కోసమే ఆయన వీటన్నిటిని సృష్టించాడు. అయితే అందులో కొన్ని క్రూర జంతువులు ఉన్నాయి, వాటి అవసరత దేవుడు పెట్టాడు. అందుకనే వాటిని కూడా అడవులు పెట్టాడు, అవి నివసించడానికి అడవుల్ని పెట్టాడు, అడవుల్లో వాటికి నివాసం ఏర్పాటు చేశాడు. సో స్టార్టింగ్లో ఈ జంతువులన్నీ కూడా చాలా సాధువుగా ఎంతో చక్కగా ఉండేవన్నమాట, ఏ హాని చేయకుండా ఉండేవి. సో జంతువులన్నీ కూడా దేవుడు సృష్టించాడు. తర్వాత ఈ జంతువులను చేసిన రోజునే దేవుడు మానవుని చేస్తాడు. 5వ రోజునేమో ఆకాశ పక్షులు, జలచరాలు, తర్వాత 6వ రోజున జంతువులు, తర్వాత మట్టితో దేవుడు తన స్వహస్తాలతో మట్టి. ఈరోజు చాలామంది మట్టిలో చేయి పెట్టి పని చేయాలంటే చిరాకు, మట్టిలో నడవాలంటే కింద పెట్టి కాలు కింద పెట్టి మట్టిలో నడవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ దేవుడు మనల్ని దేంతో చేశాడండి? మట్టితో. అది కూడా దేవుడు స్వయంగా మట్టిలో చేతులు పెట్టి తన చేతులతో, చూడండి, ఆయన మట్టి బురద అని అనుకున్నాడా? ఆయన అనుకోలేదు. ఆయన ప్రేమించాడు. మట్టిని చేతిలో తీసుకొని ఒక బొమ్మగా చేసి ఆదామును చేసి, ఆదాము నాసిక రంధ్రాలలో. అయితే దేవుడు ఇక్కడ అనుకున్నాడు, మన స్వరూపములో మన పోలిక చొప్పున నరుని చేద్దాము అని అనుకున్నాడు. మన స్వరూపాలని దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడు అనే ఒక వ్యక్తి, ఆయన ఒక్కడే. కానీ ఆ దేవునిలో 3
ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. సో ఇప్పుడు మనం కనిపిస్తున్నాము అంటే సౌజన్య సిస్టర్ బాడీ కనిపిస్తుంది, కానీ నాలో ఏముంది? ప్రాణం ఉంది కదా, ప్రాణం. మరి నాలో ఇంకొక స్పిరిట్, నా స్పిరిట్ కూడా ఉంది, నా ఆత్మ. చనిపోయినప్పుడు ఎవరైనా చనిపోతే ఏమవుతుంది? వాళ్ళ బాడీ అక్కడే ఉంటుంది, కానీ వాళ్ళ ప్రాణం వెళ్ళిపోతుంది, వాళ్ళ ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. ఆత్మ దేవుడు అనుగ్రహించిన ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. మరి ప్రాణము ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్ళిపోతుంది. సో శరీరం మాత్రం మట్టిలో పెట్టేస్తారు, కానీ ఏసే తిరిగి వచ్చినప్పుడు ఆ శరీరం కూడా మహిమా శరీరంగా మార్చబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే దేవుడు మనిషిని మరి తన రూపంలో తన పోలిక చొప్పున, అంటే దేవుడి పోలిక ఏంటి? ఆకారం, పైన ఆకారమే కాదు ప్రియులారా, దేవుని స్వరూపము ప్లస్ దేవుని స్వభావము. ఆయన పోలిక అంటే ఆయన ఎలా అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా 3 భాగాలుగా ఉన్నాడో మనల్ని కూడా 3 భాగాలుగా చేశాడు. ఓకే, మనలో తన ఆత్మను పెట్టాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఓకే, సో అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. కానీ ముగ్గురు అని ముగ్గురు దేవుళ్ళు కాదు, మళ్ళీ ఒక్కరే. బట్ ఒక్కరే 3 వ్యక్తులుగా కలిసి వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకే మనము అనే ఇక్కడ సంబోధిస్తున్నారు. మనము మన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులని చేద్దాము. హల్లెలూయా. సో ఇది చాలామంది ఎన్నో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. తండ్రి గొప్పవాడని, కుమారుడు యేసు ప్రభు దేవుడు కాదని, ఇంకా పరిశుద్ధాత్మ అసలు ఆయన ఒక వ్యక్తే కాదని, ఆయన ఒక శక్తి అని చాలా రకరకాలుగా మాట్లాడతారు. కానీ మనం బైబిల్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి ప్రియులారా. మనకి ఈ వచనమే ఆధారం. దేవుడు ఇంకా ఎవరితో మాట్లాడతాడు? మనము మన పోలిక చొప్పున అని ఎవరితో మాట్లాడతారు చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను డిస్కస్ చేసుకొని, సో ఆయన తన రూపంలో చేశారు మనల్ని. కాబట్టి మనలో దేవుడికి ఉన్నట్టే ప్రేమ ఉంటుంది, కరుణ ఉంటుంది, జాలి ఉంటుంది. ఇవన్నీ దేవుని స్వభావాలు, దేవుని లక్షణాలు. దేవుడు మాట్లాడేవాడు, మనకు కూడా మాట్లాడే శక్తి ఇచ్చాడు. దేవుడు ఆలోచిస్తాడు, సొంతగా ఆలోచన చేసి సొంతగా నిర్ణయం తీసుకోగలడు. సో దేవుడు మనకిచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఈ జీవితం, తర్వాత రెండవది స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఇచ్చాడు. దేవుడు మనకి స్వేచ్ఛని ఇచ్చాడు. ఒక పక్షిని పంజరంలో పెట్టి బంధించినట్టుగా దేవుడు మనల్ని బంధించలేదు. ఒక బొమ్మను చేసినట్టుగా చేయలేదు. ఒక కారు కీ ఇస్తే కారు ఎట్లా వెళ్ళిపోతుంది, పిల్లలు ఆడుకునే బొమ్మలు. కానీ దేవుడు మనల్ని ఒక బొమ్మలాగా చేశాడా? ఒక రోబోట్ లాగా చేశాడా? లేదు. మనకు ఆయన ఒక స్వేచ్ఛనిచ్చాడు. ఆయన ఎలా స్వతంత్రుడుగా ఉన్నాడో మనల్ని కూడా అలాగే స్వతంత్రులుగా చేశారు. సో ఇక్కడ 6వ రోజున మనిషిని చేయడం అయిపోయింది. అయితే నరుడు ఒంటరిగా ఉండడం దేవుడికి నచ్చలేదు. ఎందుకంటే దేవుడు కూడా ఒంటరిగా లేదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నారు కదా. సో అలాగనే నరుడు ఒక్కడే ఉన్నాడు కదా, ఈయనకు ఒక సాటి అయిన సహాయం చేయాలని చెప్పి చూడాలి అని, చూద్దాం మ్యాచింగ్ ఎవరు మ్యాచింగ్ అవుతారని అన్ని జంతువులని తీసుకొచ్చారు. ఒక్కొక్క దానికి ఆయన పేరు పెట్టమన్నాడు. సింహానికి సింహము, పులి, అన్నీ తను ఏ భాషలో పెట్టాడో మరి ఫస్ట్ ఉన్న భాష తెలియదు మనకి, ఎందుకంటే తర్వాత భాషలన్నీ మారిపోయినాయి కదా. సో ఆదాము పేర్లు పెట్టాడు. ఆదాము ఏ పేరు అయితే పెట్టాడో అదే పేరు ఇప్పటి వరకు ఉందండి. అంటే ఆదాము బుర్ర, ఆదాము యొక్క బ్రెయిన్, మెదడు ఎంత జ్ఞానంతో ఉందో చూడండి. అయితే దేవుడు ఆదాము సృష్టించినప్పుడు ఒక చిన్న పిల్లోడ్లాగా చేశాడా? లేదు. ఒక యవ్వనస్తుడిలాగా దేవుడు తయారు చేశాడు. 30 సంవత్సరాలు ఒక యవ్వనస్తుడిలాగా దేవుడు అతన్ని, అంటే ఆ విషయాలు ఇక్కడ లేవు, బట్ బైబిల్లో మనం అన్ని విషయాలు వేరే విషయాలు కంక్లూజన్ చేసుకుంటే, అంటే పరలోకంలో అందరూ యవ్వనస్తులే ఉంటారు. యేసుప్రభు కూడా 30 సంవత్సరాలకి ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. అయితే యూదా జాతిలో వాళ్ళు కరెక్ట్గా 30 సంవత్సరాలు ఉన్నప్పుడే ఏదైనా మినిస్ట్రీ చేయాలన్నా, యాజకులు అవ్వాలన్నా, రాజు అవ్వాలన్నా 30 సంవత్సరాలు ఉండాలి. సో దేవుడు ఆదామును సృష్టించినప్పుడు చిన్న పసిబాలుడు కాదు కదా,
ఆయన పసిబాలుడుగా పుట్టించి పెరగలేదు. ఆయన పుట్టడమే యవనస్తుడిగా దేవుడు చేశాడు. 30 సంవత్సరాలు యవనస్తుడిగా దేవుడు చేశాడు. సో ఆయనకి జంతువులన్నీ దగ్గరకు వచ్చినాయి, పేర్లు పెట్టాడు, కానీ మ్యాచింగ్ దొరకలేదు. ఆయన మాట్లాడుతున్నాడు కానీ కుక్క మాట్లాడలేదు, పులి మాట్లాడలేదు, సింహం మాట్లాడలేదు, చేపలు మాట్లాడలేవు. చేపలు కూడా ఆయనే పేర్లు పెట్టాడు. మరి చేపలకి ఎట్లా పేర్లు పెట్టాడు దేవుడు? ఒక్కొక్క చేపను ఆయన దగ్గర తీసుకొచ్చాడేమో తెలియదు. అప్పుడు ఎలా అంత పెద్ద చేపలు అవి నీళ్ళల్లోనే ఉంటాయి కదా, మరి సముద్రం దగ్గరికి తీసుకెళ్ళాడేమో దేవుడు ఆదాముని. ఒక్కొక్క చేపకు పెట్టాడు. తిమింగలం అని, ఇంకా షార్క్ అని, ఎన్నో రకరకాల ఫిష్ ఉన్నాయి కదా, స్టార్ ఫిష్, సాల్మన్ ఫిష్ అంటారు. అన్నిటికీ పేర్లు పెట్టాడు, కానీ ఆయనకి మాత్రం కంపెనీ దొరకలేదు. హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు ఆయనకి సాటి అయిన సహాయం కోసం ఆయన ఏం చేశాడు? గాఢ నిద్ర కలుగ చేశాడంట ఆదాముకి. హల్లెలూయా. చూడండి, అప్పటి వరకు గాఢ నిద్ర ఆయనకి రాలేదు. మేబీ ఆయన నిద్ర పోయాడేమో తెలియదు, కానీ ఈ నిద్ర ఎట్లాంటిదంటే పక్కలో ఎముక తీయాలి. ఎముక తీసినప్పుడు ఒక చిన్న సూది గుచ్చుకుంటేనే మనకి నొప్పి వస్తుంది కదా, మరి ఎముక తీయాలంటే అది కోయాలి, ఆ ఎముక తీయాలి. ఎముక తీసినప్పుడు ఎంత నొప్పి వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆదాముకి మత్తు ఇచ్చాడనమాట, ఎనస్థీషియా ఇచ్చాడు మన భాషలో చెప్పాలంటే. సో ఈ వాక్యాన్ని బట్టే ఎనస్థీషియాని కనుగొన్నటువంటి సైంటిస్టు ఎనస్థీషియాని కనుగొన్నారు. ఈ వాక్యం, బైబిల్ వాక్యాన్ని చదివి దేవుడు ఇలా మత్తు ఇచ్చి ఆయన ఎలా ఆపరేషన్ చేశాడు. ఫస్ట్ ఆపరేషన్ దేవుడే చేశాడు ఆదాముకి. సో ఆ వాక్యాధారంగా మరి అనస్థీషియా కనుక్కోవడం జరిగింది ప్రియులారా. సో పక్కటెముక తీసి దేవుడు అవ్వని చేశాడు, స్త్రీని చేశాడు, చక్కటి అందమైనటువంటి ఒక అమ్మాయిని చేశాడు. ఫస్ట్ ఆదాముని చేశాడు, ఆదాము ఎముకను తోటి అవ్వని చేశాడు. సో ఇద్దరిని చేసింది ఎవరు? దేవుడే. కాకపోతే ఫస్ట్ ఆదాము చేయబడ్డాడు, తర్వాత అవ్వ చేయబడింది. సో ఆదాముకి తోడుగా సహాయముగా ఉండడానికి దేవుడు అవ్వని చేశాడు, అవ్వని తీసుకొచ్చాడు. అప్పుడు ఆదాము ఏం చెప్పాడు? నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసం. అంటే అతని మాంసంలో నుండి దేవుడు తీశాడు కదా, ఆ ఎముకలో నుండి ఒక ఎముక ఇరిచి తీశాడు. కాబట్టి నా ఎముక నా యొక్క శరీరము అని పిలిచాడు. నరునిలో నుండి తీయబడింది కాబట్టి ఈమె నారి అనబడును. హల్లెలూయా. సో ఆమెకి అవ్వ అనే పేరు కూడా పెట్టారు. ఫస్ట్ మనిషి పేరు ఆదాము, తర్వాత స్త్రీ పేరు అవ్వ. సో వీళ్ళిద్దరిని కూడా దేవుడే సృష్టించాడు. ఇదే మొట్టమొదటి దంపతులు, ఈ భూమి మీద ఉన్నటువంటి దంపతులు వీళ్ళిద్దరే. ఇది హిస్టరీ, దిస్ ఈజ్ నాట్ ఎ స్టోరీ, హిస్టరీ. ఇది జరిగిన ఈ భూమి యొక్క చరిత్ర అన్నమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దీంతో ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది అనమాట. సో మనము ఈరోజు మరి ఫస్ట్ చాప్టర్తో ముగించుకుందాము. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ చాప్టర్లోనికి వెళ్దాం పిల్లరా. సో మనల్ని పుట్టించిన దేవుడు, ఆదామును పుట్టించిన దేవుడే, ఆదామును చేసిన దేవుడే అవ్వను చేశాడు. సో దేవుడి దృష్టిలో ఆయన ఆదామును ప్రేమిస్తున్నాడు, అవ్వను కూడా ప్రేమిస్తున్నాడు. సో అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు, సమానంగా ప్రేమిస్తున్నాడు పిల్లరా. కాబట్టి ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఆదాము అవ్వలు ఎలా అయితే కలిసి ఉన్నారో భార్యాభర్తలు అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ఓకే, ఆదాములో నుంచి అవ్వ తీయబడింది, అవ్వలో నుంచి ఆదాము తీయబడలేదు. సో మనం ఎప్పుడు మన ప్లేస్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది లేడీస్ మేము ఏం తక్కువ, మేము జెంట్స్ కంటే దేంట్లో మేము ముంచిపోము, కరెక్టే. కానీ ప్రిన్సిపలే, టీచరే కదండి. మనము గురువుకి ఇచ్చే స్థానం గురువుకి ఇవ్వాలి, స్టూడెంట్కి ఇచ్చే స్థానం స్టూడెంట్కి ఇవ్వాలి. ఇద్దరిలో టాలెంట్స్ ఉండొచ్చు, కానీ మన స్థానాన్ని మనం మర్చిపోకూడదు. సో పురుషులని ఎప్పుడు కూడా డామినేట్ చేయాలని చూడకూడదు. ఇంట్లో భర్తకి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. స్త్రీలు భర్తకి సహకారిగా ఉండాలి, ఎందుకంటే దేవుడు సహకారిగా చేశాడు. అట్లా అని చెప్పి భర్తలందరికీ భార్యలు బానిసలు కాదు, లేకపోతే భార్య అబల కాదు, సబల కాదు. ఆ భార్యలు దేవుడు, లేడీస్ని దేవుడు ఒక పవర్ఫుల్ వెపన్గా
చేశాడు. వాళ్ళకి ఇచ్చే టాలెంట్స్ వాళ్ళకి ఇచ్చాడు, ఆదాముకి ఇచ్చే టాలెంట్స్ ఆదాముకి ఇచ్చాడు. కానీ ఒకరి స్థానాన్ని ఒకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరికంటే ఒకరు తగ్గింపు కలిగి ఉండాలి. సో మనం ఇంకా ఇలాంటి విషయాలు మనం ముందు ముందు నేర్చుకుందాం. ఈ భూమి మీద మొట్టమొదటి ఆది దంపతులు ఆదాము అవ్వ. సో దాని తర్వాత దేవుడు ఆదాము అవ్వను సృష్టించిన తర్వాత 7వ దినం దేవుడు ఏం చేశాడు? తను చేసిన పని అంతటిని 7వ దినంలోగా పూర్తి చేసి 7వ దినాన్ని ఆయన విశ్రమించెను. ఆ 7వ దినాన్ని ఆశీర్వదించెను. ప్రైజ్ ది లార్డ్. సో 7వ రోజు మనకు కూడా 6 రోజులు మనకు పని చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడు. దేవుడు 6 రోజులు పనిచేశాడు, 7వ రోజు లోపలే పనిచేశాడు, అన్నీ ముగించేసుకున్నాడు. సో మనం కూడా ఈ వారంలో ఒక రోజు మనం ఏ పని చేయకూడదు ప్రియులారా. నిజంగా చెప్పాలంటే రిలాక్స్గా ఉండాలి, మంచిగా ప్రశాంతంగా చర్చికి వెళ్ళాలి, ఆ రోజు మంచిగా ప్రశాంతంగా దేవునితో ఉండాలి, పిల్లలతో ఉండాలి, పెళ్ళైన వాళ్ళు భర్తతో భార్యతో పిల్లలతో ఉండాలి. మళ్ళీ ఆదివారం కూడా పని చేసుకుంటూ ఆదివారం కూడా చర్చికి వెళ్ళకుండా, ఒక ప్రార్థన లేకుండా, ఒక దేవుని సన్నిధి లేకుండా, భార్యతో గడపకుండా, పిల్లలతో సమయం గడపకుండా, బంధువులు మిత్రులు చుట్టాలు స్నేహితులు మన ఇరుగు పొరుగు వాళ్ళు, మనం కొంచెం మైండ్కి రిలాక్స్ ఇవ్వాలి, బాడీకి కూడా రిలాక్సేషన్ ఇవ్వాలి. మళ్ళీ నువ్వు నెక్స్ట్ వీక్ పని చేయాలి అంటే నువ్వు ఈరోజు రెస్ట్ తీసుకుంటేనే ఆ వారం అంతా నువ్వు పని చేయగలవు. అందుకోసమే ఈరోజు చాలామంది హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు తగినంత రెస్ట్ ఇవ్వట్లేదు. కళ్ళకి రెస్ట్ ఇవ్వాలి, బాడీకి రెస్ట్ ఇవ్వాలి, మైండ్కి రెస్ట్ ఇవ్వాలి. మైండ్కి రెస్ట్ ఇవ్వకపోతే స్ట్రెస్, ఈ స్ట్రెస్ వలన ఏమవుతుంది? బీపీలు షుగర్లు ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. మన బాడీలో ప్రతి 7 రోజులకి కొత్త సెల్స్ అనేవి వస్తూ ఉంటాయంట. సో 6 రోజుల తర్వాత 7వ రోజున న్యూ సెల్స్ వస్తాయి. అప్పుడు న్యూ సెల్స్ వచ్చినప్పుడు మన బాడీని రిలాక్స్గా ఉంచాలి. సో మరి భారమైన పనులు ఇంట్లో వంట చేసుకోవడం, తినడం అదంతా ఓకే, కానీ బయట తిరగడము, బయట ఎక్కువ పనులు పెట్టుకోవడము, రిలాక్స్గా లేకుండా టైర్డ్ అయిపోవడం ఇవన్నీ చేయకూడదు. అవసరమైతే తప్ప మనం దేవుని సన్నిధిలో కుటుంబంతో కలిసి సన్నిధికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, చక్కగా పిల్లలతో కూడా మంచిగా మాట్లాడాలి. చాలామంది పిల్లలు మా మమ్మీ డాడీ మాతో టైం స్పెండ్ చేయరు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇంత సంపాదించి ఇంత పని చేసి మీ భార్యతో పిల్లలతో ఉండకపోతే ఇంకా దేనికోసం? దేనికి ఈ సంపాదన ఎందుకు? ఈ ఉరుకులు పరుగులు ఎందుకు? సో వాళ్ళ కోసమే కదా. కాబట్టి డబ్బు కాదు వాళ్ళకి ఇవ్వాల్సింది, మీ ప్రజెన్స్, మీ ప్రేమ వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళతో కలిసి ఉండాలి, టైం స్పెండ్ చేయాలి. అమ్మ నాన్నతో కూడా టైం స్పెండ్ చేయాలి. మీ అమ్మ నాన్న వేరే దగ్గర ఎక్కడైనా దూరంగా ఉంటే వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మతో నాన్నతో టైం గడపాలి. వాళ్ళు ఉన్నప్పుడే మనం వాళ్ళతో సమయం గడపగలం. వాళ్ళు లేకపోతే మనం ఎంత గుర్తు చేసుకున్నా, మనం ఏమనుకున్నా మన అమ్మ నాన్న మనకి తిరిగి రారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే కానీ వాళ్ళు మన దగ్గరికి రారు. కాబట్టి ప్రియులారా, సో విశ్రాంతి 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడు ప్రభు. సో మనం కూడా ప్రభువులో విశ్రాంతి తీసుకోవాలి. అంటే ప్రభు సన్నిధిలో, దేవుని వాక్యంలో, ఆయన ఆరాధించడం, స్తుతించడంలో అన్నీ పక్కన పెట్టేసి ఏకాంత మైండ్ ఫ్రీగా దేవుని సన్నిధిలో టైం స్పెండ్ చేస్తే ఎంతో మైండ్ రిలీఫ్గా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా కూడా మీరు చక్కగా పని చేసుకోవచ్చు, డ్యూటీకి వెళ్ళొచ్చు, మీ పనులన్నీ ఏవైనా సరే, చదువు ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. సో దేవుడి వాక్యం దీవించిన గాక. ఈ ఫస్ట్ క్లాస్ని దేవుడు దీవించినందుకు వందనాలు. నా కోసం కూడా ప్రార్థన చేయండి ప్రియులారా. మరి ఇంకా మంచిగా వాక్యంలో ఎదగాలి, నేను ఎదగాలి, ఇంకా దేవుని సేవలో ఇంకా అనేక మంది కొత్త వాళ్ళకి సువార్తను అందించాలి, దేవుడు వాడుకోవాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం నాయనా, మహాగణుడ, పరిశుద్ధుడ ప్రభా, ఇదిగోనైనా మరి బైబిల్ స్టడీ మొదటి రోజునైనా మొదటి అధ్యాయం మేము ధ్యానం చేసుకున్నాము ప్రభా. మరి ఈ యొక్క బైబిల్ క్లాస్లో అనేక మంది ఇంకా జాయిన్ అవ్వడానికి సాయం చేయండి ప్రభా. అనేక మంది వాక్యాన్ని విని ఆత్మీయంగా ఎదగడానికి మీరు సహాయం చేయమని అయా, మరి ప్రతి బిడ్డను దీవించమని, నీ వాక్యాన్ని మేము అనేకులకు చెప్పడానికి
సువార్తను ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. ఎంతోమంది రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని. యేసయ్యను త్వరగా రాబోతున్నావు, నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఇంకా అనేక మందిని మేము సిద్ధపరచడానికి మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.